ఓం శాంతి. 37:26 मुरली। मीठे बच्चे, बाप जैसा निरहंकारी और निष्काम सेवाधारी कोई नहीं। सारे विश्व की पातशाही बच्चों को देकर खुद वानप्रस्थ में बैठ जाते हैं। బాబా చెప్తున్నారు, బాబా వంటి నిరహంకారి నిష్కామ సేవాధారి ఇంకెవరూ లేరు. మొత్తం విశ్వం యొక్క బాదషాహి పిల్లలకిచ్చి స్వయం వానప్రస్థంలో ఉంటారు అని. ప్రశ్న, బాప్ కా కౌన్ సా పైగామ్ తుమ్హే సారే విశ్వకు బతానా హై? బాబా యొక్క ఏ సందేశము మీరు మొత్తం విశ్వానికి ఇవ్వాలి అని. ఆన్సర్, సభీ కో బతావో కి తుమ్ దుఃఖహర్త సుఖకర్త కే బచ్చే హో. అందరికీ కూడా చెప్పండి, మీరు దుఃఖహర్త సుఖకర్త యొక్క పిల్లలు ఉన్నారు అని చెప్పి. తుమ్హే కభీ భీ కిసీ కో దుఃఖ నహీ దేనా హై. మీరు ఎప్పుడు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. సుఖదాత బాబాని జ్ఞాపకం చేయాలి, అలాగే బాబాని ఫాలో చేయాలి. అప్పుడు అర్ధకల్పం కోసము సుఖధామంలోకి చేరుకుంటారు. ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. ఎవరైతే ఈ సందేశాన్ని జీవితంలో ధారణ చేస్తారో వారు 21 జన్మల కోసము మాయా మూర్ఛ నుండి విడిపించబడతారు అంటున్నారు. గీత హే హమారే తీర్థ న్యారే హే, మా తీర్థస్థానం అతీతమైంది అని. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों को अर्ध समझ गए हैं ना गीत का. हम ఆత్మాओं का वह बाप है. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట యొక్క అర్థాన్ని తెలుసుకున్నారు కదా. మేము ఆత్మలము, మా యొక్క తండ్రి బాబా. ముఖ్యమైనది ఆత్మ. ఇప్పుడు పిల్లలకు తెలుసు, మా ఆత్మ పరంపిత పరమాత్మ సమ్ముఖంగా కూర్చున్నారు. అంటే ఆత్మ ఎవరి సమ్ముఖంగా ఉందంటే పరమాత్మని సమ్ముఖంగా. తుమ్హారీ సోల్ సుప్రీం సోల్ కే సామ్నే బైఠీ హై. మీ ఆత్మ పరమాత్మ ముందు కూర్చున్నది కదా. మీకు అంటే తుమ్కోతో అప్నా శరీర్ హై. బాబా అంటారు, మీకు మీ శరీరము అనేది ఉన్నది, నేనైతే లోన్ తీసుకున్న శరీరంలో కూర్చున్నాను. పిల్లలు బాబా ముందు కూర్చున్నారు. గురువులు మనుష్యకో యాత్ర పర్ లే జాతే హై. చూడండి, కొంతమంది గురువులు యాత్రలకు తీసుకెళ్తూ ఉంటారు శిష్యులందరినీ కూడా. భక్తి మార్గంలో అయితే బోలెడంతమంది గురువులు ఉంటారు. భారతదేశంలో ఏమని చెప్తూ ఉంటారంటే, స్త్రీకి నీ పతినే గురువు అని చెప్తారు. పతినే గురువు, పతినే ఈశ్వరుడు అని చెప్తూ ఉంటారు. బాబ్ బచ్చోం కో సమఝాతే హే తుమ్ బచ్చే హోనా. బాబా పిల్లలకు చెప్తున్నారు, మీరు పిల్లలు ఉన్నారు కదా అందరూ, నేను బేహద్ తండ్రి సంతానాన్ని అని గుర్తు చేసుకుంటున్నారు కదా. బేహద్ వారసత్వం మేము తీసుకుంటున్నాము, అంతేగాని ఎవరు కూడా ఈశ్వరుడు అవ్వరు అని. పతి అయినంత మాత్రాన ఈశ్వరుడు అయిపోతారేంటి? ఇప్పుడు మేము కూడా సద్గతిని పొందాలి అని మీకు గుర్తున్నది కదా, నిశ్చయం ఉన్నది కదా. మొత్తం ప్రపంచమంతా కూడా దుర్గతిలోకి వచ్చేసింది, పతితంగా అయిపోయింది. పావనంగా అవ్వటానికి ఆత్మ పిలుస్తుంది. భారతదేశంలో ఎంతమంది గురువులు ఉన్నారు. కొందరు గురువులకి 100 మంది శిష్యులు, కొందరికి 500 మంది, కొందరికి 50 మంది కూడా ఉండరు. కొందరికి లక్షలు, కొందరికి కోట్లల్లో కూడా శిష్యులు ఉంటారు. జైసే ఖ్వాజోं का ఆగా ఖా గురు హై, కిత్నే ఉన్కే ఫాలోవర్స్ హై. ఏ విధంగా ఆగా ఖా అనే గురువు ఉండేవారు, ఆయనకి ఎంతమంది ఫాలోవర్స్ అంటే కోట్లల్లో ఉంటారనమాట. ఎంతో గౌరవిస్తూ ఉంటారు. తో ఫిర్ భల్ కుచ్ భీ కర్నే వాలా హో లేకిన్ ఉన్కా మాన్ కిత్నా హై. ఆయన ఏం చేసినా కానీ ఆయనకి ఎంతో గౌరవిస్తూ ఉంటారు. భక్తి మార్గంలో గురువులు అనేక మంది ఉంటారు, అది కూడా నంబర్ వారుగానే కదా. कोई की कमाई पद्मों की होती, आगा खान की कमाई बहुत है, उनके हीरो में तौल कर दान किया था उनके शिष्यों ने. కొందరు గురువుల సంపాదన కూడా చాలా ఉంటుంది. ఆగా ఖాన్ గురువునైతే వజ్రాలతో తులాభారం వేసి శిష్యులు దానం చేయడం అనేది జరిగింది అని చెప్పి. ఏక్ తరఫ్ హీరే దూసరే తరఫ్ ఉన్కా గురు హీరే దాన్ కర్తే థే, కితనే హీరే హోంగే. ఆయన బరువుకు సమానంగా వజ్రాలు పోసి తులాభారం వేసి, ఎన్ని వజ్రాలు బట్టి ఉంటాయి చూడండి, ఆయన బరువుకు సమానంగా అన్ని వజ్రాలు తులాభారం వేసి ఆ వజ్రాలన్నీ పంచిపెట్టేశారు, దానం చేసేసారు. అప్పుడు ఎన్ని వజ్రాలు అయి ఉంటాయి? ఈ రోజుల్లో చూడండి, బంగారంతో తులాభారం వేస్తూ ఉంటారు కొంతమందికి. దూసరా
ప్లాటినం హోతా హై, ఇంకా ప్లాటినం కూడా వాల్యూ ఎక్కువ అంటారు కదా. సోనే సే భీ జ్యాదా కీమతీ హోతా హై, బంగారం కంటే వాల్యూ ఎక్కువ అంటారు. వహ్ భీ వజన్ కర్ దియా థా, అది కూడా తూకం వేస్తారండి, తులాభారం వేస్తారండి. చూడండి, గురువుని ఎంతో గొప్ప గొప్ప అని చెప్తూ ఉంటారు. గురువు యొక్క గొప్ప ఎంతో, మనుషులైన గురువులకే ఎంత గొప్ప అని చెప్పేశారు. తో ఢేర్కే ఢేర్ హే, అలాంటి గురువులు మళ్ళీ చాలామంది ఉంటారు కదా. అబ్ ఇస్ సద్గురువుకో తుమ్ క్యా దేంగే, మరి బాబా అంటున్నారు ఈ సద్గురువుకి మీరేమిస్తారు అంటున్నారు బాబా. బాబాకి తులాభారం వేస్తారా? బాబా అడుగుతున్నారు, మరి ఏమిస్తారా ఆలోచించండి. ఎందుకంటే బాబాకు తులాభారం వేద్దామన్నా ఏమీ బరువు తోగరు బాబా. ఉన్కా ఖుద్ కా హీ వజన్ నహీ హై, శివ్ తో హై హీ బింది, బాబా శివ్ బాబా ఉన్నదే బిందువు. ఉన్కా వజన్ తుమ్ క్యా కర్ సకేంగే, మరి ఏం తూగుతారు బాబా? తూగడం అనేది జరగదు, బరువుకి తూగరు కదా. తుమ్హారా గురు కిత్నా వండర్ఫుల్ హై, మరి సద్గురు బాబా ఎంత వండర్ఫుల్, అందరికంటే తేలిగ్గా ఉన్నారు మా గురువుగారు అనుకుంటారు. బిల్కుల్ హీ సూక్ష్మ హై, మా గురువుగారు చాలా సూక్ష్మమైన వారు. తుమ్హారా గురు ఏక్ హై, మనుషులైతే అనేక మంది గురువులు ఉన్నారు, కానీ భగవంతుడు సద్గురువు ఒక్కరే. శివ్ బాబా ఉన్నదే దాత. భగవాన్ కభీ కుచ్ లే నహీ సక్తే వహా తో దేతే హై, భగవంతుడు ఎప్పుడు ఏం తీసుకోరు, పైగా ఇస్తారు. ఈశ్వరార్థము అని, మరి ఇంతకు ముందు వరకు బాబాని తెలుసుకోనంత వరకు ఏం చేశారు? ఈశ్వరార్థము అని దాన పుణ్యాలు చేశారు. నెక్స్ట్ జన్మ కోసము దాని ప్రతిఫలాన్ని కూడా పొందారు. అలాగే భగవంతుడు పేరు మీద చేస్తే పుణ్యం వస్తుందని కదా చేశారు. వహతో హై బేహద్ కా బాబా బేహద్ తండ్రి, పుణ్యం వస్తుందని చేశారు మనుషులు, కానీ బాబా ఏమొస్తుందని పిల్లలు సేవ చేస్తున్నారు. అందుకనే బాబా చేసేదాన్ని నిష్కామ సేవ అంటారు. బాబా ఎప్పుడైనా అనుకుంటారా నాకు పుణ్యం వస్తుంది పిల్లల సేవ చేస్తే అని? అనుకోరు కదా, అవసరమే లేదు కదా భగవంతుడికి. తో నిష్కామ సేవా భీ కేసి, అది కూడా ఎలాంటిది? పిల్లల్ని విశ్వానికి సుఖధామానికి యజమానులుగా చేసే సేవ. బాబా ఏమి విశ్వానికి యజమానిగా అవ్వరు. సుఖ సాగరుడు, శాంతి సాగరుడు, పవిత్రతా సాగరుడు. ప్రతి ఒక్క విషయాన్ని మంచి రీతిగా అర్థం చేయించడం జరుగుతుంది కదా. ఏక్ హీ బాప్ సే తుమ్కో జీవన్ ముక్తి మిల్ జాతి, ఒక్క బాబాతో మీకు జీవన్ముక్తి వారసత్వం లభిస్తుంది. బాబా నుండి స్వర్గ వారసత్వం లభిస్తుంది. నిశ్చయం చేసుకున్నారు అంటే బస్ బాబాని వారసత్వాన్ని జ్ఞాపకం చేయాలి, వారే జ్ఞానసాగరుడు. అందుకని ఏమంటారు, మొత్తం సాగరాన్ని ఇంకుగా చేసి రాసినా భగవంతుడి మహిమ తరగదు, చెట్లన్నీ పెన్నులుగా చేసినా తరగదు అని. అంటే ఎండ అనేది అవ్వదు అని. ఎందుకంటే బాబా వచ్చినప్పటి నుండి, ఈ సృష్టిపైన అవతరించినప్పటి నుండి 1936 నుండి ఇప్పటి వరకు బాబా ఏం జ్ఞానం ఇచ్చారో అంతా రాశారనుకోండి, ఎన్ని పుస్తకాలు కావాలి? అలాగే ఈ జ్ఞానము మీరు మురళి రాస్తున్నారే, ఈ పుస్తకాలు ఎంతో విలువైనటువంటివి. ఎందుకంటే ఇవన్నీ మీరు ధారణ చేస్తారు కదా, మళ్ళీ చదువుకుంటారు, ప్రాక్టీస్ చేస్తారు, ధారణ చేస్తారు. కోయి పరంపరాతో చల్తీ నహీ, అలాగే మీకు తెలుసు ఈ జ్ఞానము పరంపర తరతరాలు నడవదు. ఎందుకంటే ఇప్పుడే మీ ఆత్మలో సారం అనేది ఎక్కుతుంది, బుద్ధికి ఎక్కుతుంది కదా బాబా ఇచ్చే జ్ఞానం యొక్క సారం. ఇంకా తరతరాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలకు తన పరిచయాన్ని బాబా వచ్చి ఇచ్చారు కదా, ఇదే చాలు. బాబా పరిచయం తెలుసుకొని ఈ సారం బుద్ధికి ఎక్కించుకొని ఆత్మసతో ప్రధానంగా అయితే చాలు కదా. అలాగే ఇప్పుడు బాబా పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి. రచయితని తెలుసుకోవడంతో రచన యొక్క జ్ఞానమంతా ఇందులోనే వస్తుంది. బుద్ధి कहती है जो सतयुग में आते होंगे उनके పునర్జన్మ జాస్తి होंगे. ఫస్ట్ సత్యుగంలోకి ఆత్మ దిగిన ఎవరెవరు ఆత్మలు దిగుతారో వాళ్ళ పునర్జన్మలు సంఖ్య ఎక్కువ ఉంటుంది. అదైతే తెలుస్తూనే ఉంటుంది కదా. చక్రంలో ఫస్ట్ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఈసారి కల్పంలో కూడా మళ్ళీ ఫస్టే వస్తారు. అందుకే ఈ చక్రాన్ని మంచి రీతిగా అర్థం చేసుకోవాలి. పాటలో కూడా విన్నారు కదా, మా తీర్థస్థానము అతీతమైనది అని. అందరిలాంటిది కాదు, అందరికంటే ప్రత్యేకమైనది అని. ఎందుకంటే ఇంతకుముందు వరకు ఏ తీర్థయాత్రలు చేశారు, అది వేరు, ఇది వేరు. ఇది జన్మ జన్మాంతరాలు రకరకాల తీర్థయాత్రలు చేశారు. సిర్ఫ్ తుమ్హారీ ఏక జన్మకి యాత్ర హై, ఇది ఈ ఒక్క జన్మ యొక్క యాత్ర, ఆత్మిక యాత్ర అంటారు. దీంట్లో అసలు కష్టమే లేదు. జ్ఞానము ఇచ్చేవారు ఒక్క సద్గురువు బాబా. సద్గతి అంటే ఇంకెవరు ఇవ్వలేరు కదా. సుప్రీం జ్ఞానసాగరుడు, సర్వుల సద్గతి దాత,
ఇంకేం కావాలి? తత్వాలు కూడా సతో ప్రధానంగా అయిపోతాయి. కాబట్టి యహాతో తమో ప్రధాన, ఇక్కడ గాలి, నీరు ఇవి కూడా తమో ప్రధానమైపోయినాయి. వాయువు అన్నీ తమో ప్రధానమే. భూకంపాలు కూడా చూడండి, ఎన్ని భూకంపాలు వస్తూ ఉంటాయి. అది కూడా తమో ప్రధానంగా అయిపోయింది భూమి. అందుకని సత్యుగంలో అసలు దుఃఖం అనేది ప్రకృతి. బాబా దుఃఖ హర్త సుఖకర్త. మరి అటువంటి బాబా యొక్క పిల్లలు మీరు. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు, అందరికీ దారి చూపించాలి, సుఖం యొక్క వారసత్వం పొందమని చెప్పాలి. अब बाप कहते हैं तुमको सुख ही देना है. बाबा तुमको आधा कल्प के लिए ऐसा सुख देते हैं जो वहाँ दुख का नाम नहीं रहता. బాబా అంటారు, పిల్లలు మీరు అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. బాబా మీకు అర్ధకల్పం కోసం సుఖం ఇస్తున్నారు కదా. సత్యుగంలో దుఃఖం యొక్క పేరు గుర్తులు ఉండవు. బాబా 21 జన్మల వారసత్వం ఇస్తున్నారు. కాబట్టి అది పొందడానికి ఇక్కడ బాబా దగ్గరికి వచ్చాము. అలాగే మీరు స్టూడెంట్ ఉన్నారు కదా, మీ మనస్సులో శివ బాబా స్వర్గ కా సుఖ లేతే హే, శివ బాబా నుండి స్వర్గం యొక్క సుఖం పొందుతున్నామని గుర్తుంది కదా. దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి. మరి హమ్కో సంజీవని బూటీ దేతే హే, బాబా వచ్చి సంజీవని మూలిక అనేది ఇచ్చారు కదా. ఇప్పుడు అందరూ మూర్చిపోయి ఉంటే బాబా సంజీవని మూలికతో, జ్ఞానం అనే సంజీవని మూలికతో మేల్కొల్పుతున్నారు. 21 జన్మలు ఎప్పుడు మూర్ఛితులుగా కారు. మన్మనాభవ, సర్వుల సద్గతి దాత ఒక్క బాబా, నిరాకారుడు, నిరహంకారి. జిస్ తన్మే ఆతే హే వహ భీ సాధారణ హే. బాబా ఏ తనువులో వస్తారో ఆ తనువు కూడా సాధారణమైన తనువు. బాబా అంటారు, డియర్ చిల్డ్రన్, తో కోయి ఐ యామ్ యువర్ ఒబీడియంట్ ఫాదర్. తో బడే ఆద్మీ హమేషా ఐసా లిఖతే హే. పెద్ద పెద్దవాళ్ళు కూడా ఇలాగే రాస్తారు కదా, ఐ యామ్ యువర్ ఒబీడియంట్ సర్వెంట్ అని. బాబా ఏమంటున్నారు, ఐ యామ్ యువర్ ఒబీడియంట్ ఫాదర్ అంటున్నారు. అలాగే అప్నేకో శ్రీ కభీ నహీ లిఖేంగే. పెద్ద పెద్దవాళ్ళు తమ పేరు తాము రాసేటప్పుడు శ్రీ అని రాసుకోరు. వేరే వాళ్ళు రాస్తారేమో కానీ ఒబీడియంట్ సర్వెంట్ అని రాస్తారు, విధేయతతో అని రాస్తారు కదా. ఆజ్కల్తో లిఖతే హే శ్రీ శ్రీ ఫలానా. ఈ రోజుల్లో చూడండి, శ్రీ శ్రీ ఫలానా అని రాసేస్తున్నారు. తమ పేరుకు తామే రాసేసుకుంటారు, శ్రీలు కూడా పెట్టేసుకుంటున్నారు. బాబా ఉన్నదే నిరాకారి, నిరహంకారి. ఇప్పుడు మీరు బాబా సమ్ముఖంగా కూర్చున్నారు. బాబా మా తండ్రి ఉన్నారు, టీచర్ ఉన్నారు, సద్గురు ఉన్నారు. మిగిలిందంతా బాకీతో సబ్ భక్తి మార్గకి అనేక గురువు హే. మిగిలినంతా కూడా భక్తి మార్గం యొక్క అనేక మంది గురువులు. గురువుంకో భీ గురువు హోతే హే. భక్తి మార్గంలో గురువులు ఉన్నారనుకోండి, మళ్ళీ ఆ గురువు గారికి ఇంకొక గురువు గారు ఉంటారు, ఆ గురువు గారికి ఇంకొక గురువు, ఇంకా పెద్ద గురువు గారు ఉంటారనమాట. కానీ శివబాబాకి ఎవరైనా గురువుగారు ఉన్నారా? అందరి గురువులకి గురువు ఎవరు? శివబాబా. ఇంకా శివబాబాకి గురువులు అనేవాళ్ళు, టీచర్ అనేవాళ్ళు, తండ్రి అనేవాళ్ళు ఎవరు ఉండరు. తుమ్ జాన్తే హో ఆత్మ హీ సంస్కార ధారణ కర్ రహీ హే. ఆత్మని సంస్కారాలు ధారణ చేస్తున్నది. బాబా భీ ఆత్మ హీ నా, ఉన్మే భీ గుణ్ హే. ఆత్మ ఎలా ఉంటుందో మరి పరమాత్ముడిలాగా, పరమాత్ముడు ఆత్మ ఒకేలా ఉంటారు కదా. పరమాత్ముడిలో కూడా గుణాలు ఉంటాయిగా మరి. తో తుమ్హారే గుణ అలగ్ అలగ్ హో జాతే హే. మీ గుణాలైతే వేర్వేరు అయిపోతాయి. ఈ సమయంలో మరి మీ గుణాలు ఏవైతే, బాబాలో ఏ గుణాలు ఉన్నాయో అవే ధారణ చేస్తున్నారు. ఆత్మలో ఎలా గుణాలు ఉంటాయో పరమాత్ముల్లోనూ ఉంటాయి కదా. మరి సతయుగంలో దైవీ గుణాలు అనేవి ఉంటాయి మీకు. బాబా జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు, ఇవన్నీ గుణాలే కదా. ప్రేమ అనేది, జ్ఞానము అనేది. జ్ఞాన్ కా సాగర్, ప్యార్ కా సాగర్, శ్రీకృష్ణకి మహిమ అలాగ్ హే. జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు అంటారు. శ్రీకృష్ణుని మహిమ వేరు. శివ బాబాకో 16 కళా సంపూర్ణ నహీ కహ సక్తే. శివబాబా సాగరుడు, శ్రీకృష్ణుడు సంపన్నుడు, 16 కళ్ళ సంపూర్ణుడు. ఇలాంటి మహిమలన్నీ శ్రీకృష్ణుడికి, శివబాబాకి చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే 16 కళలతో నిండుగా అయ్యి మళ్ళీ 16 కళలు ఖాళీ చేసుకునేవారు కాదు కదా భగవంతుడు అంటే. దేవతలు అంటే నిండుగా అవుతారు, ఖాళీ చేసుకుంటారు. బాబా ఎప్పుడూ స్థిరంగా ఒకే రకంగా ఉంటారు. కాబట్టి బాప్ कहते हैं यह టైటిల్ तुम मुझे नहीं दे सकते हो. 16 కళ్ళ సంపూర్ణులని టైటిల్ దేవతలది, భగవంతుడిది కాదు. అలాగే బాబా అంటారు, నేను ఎప్పుడు వికారాల్లో పడను మీలాగా. బాబా మీరు మళ్ళీ సర్వగుణ సంపన్నంగా కూడా అవుతారు, మళ్ళీ వికారాల్లో కూడా పడతారు. భగవంతుడి మహిమ, మనుషుల ఆత్మల మహిమ వేరు, దేవతల మహిమ, భగవంతుడి మహిమ వేరు. కాబట్టి ఒకే రకంగా ఎలా ఉంటుంది దేవతల మహిమ, భగవంతుడి మహిమ ఒకే రకంగా ఎలా ఉంటుంది అసలు?
ఈ జ్ఞానము కల్పపూర్వం కూడా బాబా వచ్చి అర్థం చేయించారు. तो आकर बाप से सुनेंगे और बाप को याद करेंगे. పిల్లలు వచ్చి మరి బాబాని జ్ఞాపకం చేస్తారు. పిछाड़ी को हाय हाय कर रोते हैं तो फिर जय जयकार हो जाती है. అంతిమంలో అయ్యో అయ్యో అని ఏడుస్తారు. బాబా అంటారు, చూడండి ఎవరైతే పురుషార్థం చేయలేదో మరి ఏమంటారు, తెలుసుకోలేదో, పురుషార్థం చేయలేదు, మళ్ళీ జయ జయకారాలు కూడా చేస్తారు. అభి తుమ్నే యాత్ర కా భీ రాజ్ సమఝా హైనా, యాత్ర యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేసుకున్నారు కదా. ఎందుకంటే ఈ యాత్రతోనే మరి ఎప్పుడు కూడా మృత్యులోకంలోకి రానటువంటి యాత్ర ఇదొకటే. వేరే యాత్రలు అయితే మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రాని యాత్ర, అసలైన ఇంటికి వెళ్ళే యాత్ర ఇదే. భగవంతుడి సన్నిధికి వెళ్ళాలనుకుంటారు కదా, నిజంగా సన్నిధికి వెళ్ళే యాత్ర ఆత్మ చేస్తుంది. ఇక్కడ చూడండి ఎంతమంది మనుషులు, రకరకాల స్నానాలు, భక్తి విస్తారం, ఎంత విస్తారమైన వృక్షమో చూడండి. బీజమేమో చిన్నది, భక్తి యొక్క విస్తారమేమో చాలా ఎక్కువ. జ్ఞాన్ కా భీ ఏక్ టుప్కా భీ సద్గతి కర్ దేతా హై. జ్ఞానంలో ఒక్క మునక వేసినా చాలు సద్గతి లభిస్తుంది. అదే భక్తి అంటే ఊబిలాగా ఉంటుంది, ఏమీ లాభం ప్రాప్తి ఉండదు. అర్ధకల్పం నుండి భక్తి చేస్తూనే వచ్చారు. కొంచెం జ్ఞానం విన్నా ఎంత ప్రాప్తో చూడండి. బోళ్ళంత భక్తి చేసినా ఏమీ ఉండదు, అల్పకాలికమైన ప్రాప్తే కదా. కాబట్టి సీఢీ చడ్నే ఏక్ సెకండ్ లగ్తా హై. ఇక్కడ మీరు మెట్లు అనేవి ఎక్కాలి అంటే 1 సెకండ్. లిఫ్ట్ అనేటువంటిది ఎంత మంచి లిఫ్ట్, నీచేసే ఎగ్దం ఊపర్. శివబాబా వచ్చారు అంటే లిఫ్ట్లో కింద నుంచి పైకి వెళ్ళిపోయినట్లే. అంటే ఇంటికి వెళ్తారు. చర్తీ కళ సర్వకా ఫల. ఎక్కే కళ అందరికీ మేలు చేస్తుంది, ప్రపంచానికి కూడా. మీరు ఎక్కే కళతో వెళ్తే సర్వుల సద్గతి దాత ఒక్క బాబా ఉన్నారు. జ్ఞానము భక్తి యొక్క తేడా ఇప్పుడు మీరు చూస్తున్నారు. జ్ఞానము భక్తి వైరాగ్యము అంటారు కదా. సన్యాసులకు ఉండేదాన్ని హద్దు వైరాగ్యము అంటారు. వైరాగ్యం కూడా 2 రకాలు. ఒకటేమో హద్దు వైరాగ్యము, హద్దు వైరాగ్యంతో ఎప్పుడూ సద్గతి లభించదు. రెండవది బేహద వైరాగ్యము, దీంతో మీరు సద్గతిలోకి వెళ్తున్నారు. సద్గతి అనేటువంటిది మరి శ్రీమతంతోనే కదా లభిస్తుంది. శ్రేష్ఠాతి శ్రేష్టంగా తయారవుతారు. అబ్ శ్రేష్ఠ దునియాకి స్థాపన హో రహీ హై శ్రీమత్ పర్. శ్రేష్టమైన ప్రపంచం స్థాపన అవుతుంది శ్రీమతం పైన. ఇక్కడ భ్రష్టమైన ప్రపంచం రావణుడి మతం పైన తయారైంది. హమ్ శ్రేష్ఠ బన్ రహే హై యహ బాతే తుమ్ హీ జాను. మేము శ్రేష్టంగా అవుతున్నాము అనే విషయం మీకే తెలుసు. దునియా బిల్కుల్ నహీ జాన్తీ హై. అసలు ప్రపంచంలో వాళ్ళకి మేము శ్రేష్టంగా అవుతున్నామా భ్రష్టంగా అవుతున్నామా అనే ఏం పని లేదు, ఏమీ అర్థం చేసుకోరు. కానీ మీకైతే తెలిసింది కదా, మీరు బ్రహ్మకుమార్ కుమారీలు. బయట వాళ్ళు ఏమంటారంటే ఎప్పుడు వీళ్ళు వినాశనము అని చెప్తారు అంటారు. కానీ మరి సత్యుగ స్థాపన జరగాలి అంటే మరి వినాశనము జరగాల్సిందే కదా. కానీ దీనివల్ల అందరి కళ్యాణము జరుగుతుంది. భగవంతుడు వస్తే అందరి కళ్యాణం చేయడానికే కదా, వినాశనం చేయడానికి అంటారు కదా. అందరి కళ్యాణము చేస్తారు. మహాభారీ యుద్ధం జరుగుతుంది. కాబట్టి कहेंगे हमने कहा था ना कि ब्रह्मा कुमारियाँ विनाश करेंगी, तो बरोबर विनाश तो होना ही है. మరి చూడండి, కళ్యాణకారి బాబా వచ్చారు, మహాభారత యుద్ధం జరుగుతుందని చెప్పారనుకోండి. చెప్పామా మేము బ్రహ్మకుమారీలు ఎప్పుడు కూడా వినాశనం చేస్తారు అని అంటారంట. మరి భగవంతుడు వస్తే వినాశనం అవ్వాల్సిందే, స్థాపన అవ్వాల్సిందే. పాత ప్రపంచం వినాశనం అవ్వకుండా ఎలా ఉంటుంది? కొత్త ప్రపంచం రావాలంటే, కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుందంటేనే పాత ప్రపంచ వినాశనము అని. కాబట్టి పాతది తర్వాత కొత్తది వచ్చేదే ఉంది. కల్పకల్పం ఇలాగే వినాశనం జరుగుతుంది, మళ్ళీ తయారవుతుంది కొత్తది. స్వర్గం యొక్క ద్వారాలు తెరవబడతాయి. పరంతు వేలోకి సంచేకేసి. కానీ మనుషులకు ఎలా అర్థం కావాలి? ఇంకా ముందుకెళ్ళినట్లయితే చాలామంది వింటారు. బాబ్ జబ్ ఆతే హై తో పురానీ దునియా సారీ స్వాహా హో జాతీ హై. ఎప్పుడైతే బాబా వస్తారో పాత ప్రపంచమంతా స్వాహా అయిపోతుంది. మీరు యజ్ఞం యహ తుమ్హారా యహ యజ్ఞతో వండర్ఫుల్ హై జిస్మే ఆహుతి పడతీ హై. మీరు ఎంత మంచి యజ్ఞము, అందరూ ఆహుతి ఇందులో వేస్తున్నారు కదా. యహ్ భీ తుమ్ జానో ఔర్ నా జానే కోయి. ఇవి కూడా మీకే తెలుసు, ఇంకెవరికీ తెలియదు. విజయ్తో పాండవంకి హోనీ హే. విజయం పాండవులకే లభిస్తుంది, అంతా సమాప్తమైపోతుంది. కేవలం పాండవులైన మీరు ఉంటారు. కొత్త ప్రపంచ రాజ్యం మీరే చేస్తారు. ఈ నాలెడ్జ్ అనేది చాలా వండర్ఫుల్. అందరి యొక్క దుఃఖహర్త సుఖకర్త సద్గతిదాత ఒక్క బాబానే. కితనా మీఠా కితనా ప్యారా బాప్ హై. ఎంత మధురమైన బాబా, ఎంత ప్రియమైన బాబా. कहने आई हो तो मीठा बाबा, बाप जब आएंगे तो आप पर हम वारी जाएंगे.
బాబా మీరు ఎప్పుడైతే వస్తారో మేము మీ పైన బలిహారం అవుతాము అంటారు కదా. నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు అని. ఇస్కా మతలబ్ యహ్ నహీ కి ఘర్ బార్ చోడ్ యహా ఆకర్ బైఠేంగే, బాబా వారీగా అవుతాము అని అంటారు. అంటే ఏంటి అర్థం? అన్నీ వదిలేసి, ఇల్లు వాకిలి వదిలేసి వచ్చి బాబా దగ్గర కూర్చోమని కాదు. గృహస్థంలో ఉంటూ బాబా శ్రీమతం పైన నడుస్తూ శ్రేష్ఠ కర్మలు చేయాలి అని. 7 రోజుల కోర్సు ఫస్ట్ తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా కానీ మన్మనాభవగా ఉండాలి. బాబాని జ్ఞాపకం చేస్తూ వారసత్వాన్ని పొందాలి అని గుర్తుండాలి. జ్ఞాపకం యొక్క యాత్ర ముఖ్యమైనటువంటిది. దీంతోనే నావ తీరానికి చేరుతుంది. తప్పకుండా పవిత్రంగా కావాలి. చిచ్చి ఖానా అది నహి ఖానా హై, చెడు ఆహారము ఇలాంటిది ఏమీ తీసుకోకూడదు. మురళీతో మిల్తీ హీ హై, कोई समय मुरली नहीं भी मिलेगी, ఆఫ్తే ఆయేగి తో హంగామా ఆది హో జాయేగా. ఇప్పుడు మురళి అందరికీ చేరుతుంది. రేపొద్దున పెద్ద పెద్ద ఆపదలు వస్తాయి, హంగామాలు జరుగుతాయి, ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. అప్పుడు ఎవరి దగ్గరికి మురళి చేరదు. తుమి ఆంఖోं से जो कुछ देखते हो यह नहीं रहेगा. కళ్ళతో చూస్తున్నారు కదా, ఇదంతా మిగలదు అని గుర్తుపెట్టుకోండి. కళ్ళకు కనిపించేది ఇది ఏది మిగలదు, అంతా భస్మం అయిపోతుంది. ప్రళయం అయితే అవ్వదు. ఉన్నదే ఇది ఒక్క ప్రపంచము. ఇదే కొత్తదవుతుంది, ఇదే పాతదవుతుంది. న్యూ ఓల్డ్ అనేది ఓల్డ్ అవుతుంది, ఓల్డ్ కాస్త న్యూ అవుతుంది కదా. ఇంకొంచెం సమయమే ఉంది. కల్పం యొక్క ఆయుష్ కూడా లక్షల సంవత్సరాలని మనుషులు చెప్పేశారు. కలియుగమేమో ఇంకా 40,000 ఉందంటారు. వాస్తవానికి 5,000 సంవత్సరాలే కదా. చక్రమంతా కలిపిన 4 యుగాలు కలిపిన మొత్తం బుద్ధిలో చక్రం రావాలి. మనుషులు పూర్తిగా రాయి బుద్ధి, పత్తర్ బుద్ధి అయిపోయారు కదా. యాక్టర్స్ అయ్యుండి డ్రామా క్రియేటర్, డైరెక్టర్ గురించే తెలియదు, డ్రామాల పాత్ర వహించే ఆత్మనని కూడా తెలియదు. డ్రామాల పాత్ర వహిస్తూ నాకు తెలియదు అంటే ఏమంటారు వాళ్ళని? హిస్టరీ జాగ్రఫీ ఎలా రిపీట్ అవుతుంది? ఇది కూడా అర్థం చేసుకోవాలి. బుద్ధి మీద ధారణ కర ఔరంకో ధారణ కరాతే హే. ముందు మీరు బుద్ధిలో ధారణ చేసి ఇతరులతో కూడా చేయించాలి. అప్పుడే ఉన్నతోన్నతమైన పదవిని పొందుతారు. బాప్ కేతే హే జో నాలెడ్జ్ మేరే మే థీ వహ తుమ్కో దే రహా హూ. నాలో ఉన్న నాలెడ్జ్ అంతా మీకు ఇస్తున్నాను పిల్లలు అంటున్నారు. డ్రామా ప్లాన్ అనుసారంగా మళ్ళీ రిపీట్ అనేది చేస్తారు. మేరా భీ డ్రామా మే పార్ట్ హే. బాబా అంటారు నాకు కూడా డ్రామాలో పాత్ర ఉన్నది, భక్తి మార్గంలో కూడా ఉన్నది. అప్నా అప్నా రచనకి ఆది మధ్యాంతక పరిచయ దేతా హూ. నా పరిచయము, మీ పరిచయము, సృష్టి ఆది మధ్యాంత పరిచయం కూడా ఇస్తాను. డ్రామా అనుసారంగానే ఇస్తారు. డ్రామాలో కూడా బంధింపబడి ఉంటారు కదా. బాబా అంటారు నేను ఒక్కసారి సంగమ యుగంలోనే వస్తాను, నా పరిచయం ఇవ్వడానికి, రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానం వినిపించడానికి అని. అచ్చా, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया 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 बाबा. धारणा कोसमु फर्स्ट पॉइंट, बाप समान ओबीडियंट बनना है. कभी भी किसी बात में अपना अहंकार नहीं दिखाना है. బాబా సమానంగా ఒబీడియంట్గా విధేయతతో ఉండాలి. ఎప్పుడూ తమ అహంకారం చూపించకూడదు. నిరాకారి మరియు నిరహంకారిగా ఉండాలి. सेकंड पॉइंट, बाप टीचर और सद्गुरु के कांट्रास्ट को समझ निश्चय बुद्धि बन श्रीमत पर चलना है. తండ్రి, టీచర్, సద్గురువు యొక్క తేడాని అర్థం చేసుకొని నిశ్చయ బుద్ధిగా ఈ శ్రీమతం పైన నడవాలి. रूहानी यात्रा पर रहना है, आत्मिक यात्रा ఉండాలి అని. वरदान, पुरुषार्थ शब्द को यथार्थ रीति से यूज कर सदा आगे बढ़ने वाले श्रेष्ठ पुरुषार्थी भाव. పురుషార్థము అనే మాటని యథార్థంగా యూజ్ చేసుకొని సదా ముందుకు వెళ్ళేటువంటి శ్రేష్ఠ పురుషార్థిగా కండి. కొన్నిసార్లు పురుషార్థం అనేటువంటి మాట మరి ఓడిపోవడంలో, అసఫలత పొందడంలో మంచి డాల్లాగా వాడుకుంటూ ఉంటారు. ఏదైనా పొరపాటు చేసేయమంటారు, నేను ఇంకా పురుషార్థినే కదా అంటే తప్పులు చేయొచ్చానమాట. నేను ఇంకా పురుషార్థినే కదా అంటారు. పురుషార్థం అంటే ఓడిపోవడం అని కాదు, పురుషార్థి అంటే ఓడిపోవచ్చు అని కాదు లెక్క. పురుషార్థి యొక్క యథార్థమైన అర్థము, పురుష అంటే ఆత్మ, నేను ఆత్మను అనే స్థితిలో ఉండి నడవడము. ఆత్మిక స్థితిలో ఉండి పురుషార్థం అనేటువంటిది సదా గమ్యం ఎదురుగా ఉన్నట్లు ఉంటుంది. ఇక అభిరుక్తే నహి, గమ్యమే కనిపిస్తుంది, వాళ్ళు ఎప్పుడు ఆగిపోరు కదా. ధైర్యము, ఉత్సాహము ఎప్పుడు వదలరు, పొరపాట్లు ఎప్పుడు చేయరు కదా.
स्लोगन, मास्टर सर्वशक्तिवान की स्मृति में रहो, यह स्मृति ही मालिकपन की स्मृति दिलाती है. మాస్టర్ సర్వశక్తివాన్ని అనే స్మృతిలో ఉంటే యజమానిని అనే స్మృతి తీసుకొస్తుంది అంటున్నారు. అవ్యక్తేశారి జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి జ్ఞాపకం యొక్క అనుభవం చేయండి. कोई भी कर्म करते या बात करते बीच बीच में संकल्पों की ट्रैफिक को स्टॉप करो. ఏ కార్యం చేస్తున్నా మాట మాట్లాడుతున్న మధ్యలో సంకల్పాల ట్రాఫిక్ని స్టాప్ చేయండి. 1 मिनट के लिए भी मन के संकल्पों को शरीर द्वारा चलते हुए कर्म के बीच में रोक कर भी यह प्रैक्टिस करो. 1 నిమిషమైనా చేయండి, ఇంకెక్కువైనా చేయొచ్చు, కానీ తక్కువ కనీసం 1 నిమిషమైనా ఏం చేయాలి? మనసు సంకల్పాలన్నీ ఆపేసేయాలి. శరీరంతో పనిచేస్తుంటే ఆ పని కూడా ఆపేయాలి. కర్మ మధ్యలో ఆపేసి మరీ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు బిందు రూపం యొక్క పవర్ఫుల్ స్థితి అనేది తయారవుతుంది. ఏ విధంగా అవ్యక్త స్థితిలో ఉండి కార్యం చేయడం సరళమవుతుందో అలాగే బిందు రూప స్థితిలో కూడా ఉండడము సహజంగా అవ్వాలి. తో యహి యోగకి జ్వాలా స్వరూప స్థితి హే, ఇదే యోగం యొక్క జ్వాలా స్వరూప స్థితి అంటున్నారు. అచ్చా, స్వమానము, నేను శ్రేష్ఠ పురుషార్థిని, నేను ఆత్మను శ్రేష్ఠ పురుషార్థిని. అటెండెన్స్ బీకే హేమలత అక్కయ్య, బీకే భద్రాజమ్మ అక్కయ్య, బీకే వెంకటేశ్వర అన్నయ్య, బీకే అనంతలక్ష్మి అక్కయ్య, బీకే కృష్ణవేణి అక్కయ్య, బీకే గణేష్ అన్నయ్య, బీకే అన్నపూర్ణ అక్కయ్య, బీకే చెంచి అన్నయ్య, బీకే సత్యవతి అక్కయ్య, బీకే శాంత అక్కయ్య. యూట్యూబ్లో మురళీ వినయ్ ఓం శాంతి అని రాసిన వారు బీకే లీలావతి అక్కయ్య, బీకే వెంకటేష్ జే వెంకటేష్ అన్నయ్య, బీకే హరిప్రసాద్ అన్నయ్య, బీకే పిడుగు రాము అన్నయ్య, బీకే సంతోష్ అన్నయ్య, బీకే కే కవిత అక్కయ్య, బీకే చంద్రగిరి వెంకటాచలపతి అన్నయ్య, బీకే కే ప్రభు అన్నయ్య, బీకే ఆంజనేయులు అన్నయ్య, బీకే కల్లాల లక్ష్మి అక్కయ్య, బీకే పిన్నింటి లావణ్య అక్కయ్య, బీకే విజయ్ కుమార్ అక్కయ్యకి, బీకే శేషగిరి అన్నయ్య, బీకే రాజు అన్నయ్య, బీకే ఎస్ జయలక్ష్మి అక్కయ్య, బీకే త్రివేణి అక్కయ్య, బీకే కేదార్ శెట్టి వి సత్యనారాయణ అన్నయ్య, బీకే జే అంజమ్మ అక్కయ్య, బీకే శోభ అక్కయ్య ఏలూరి, బీకే రాణి అక్కయ్య.